మొదట హత్య జరిగిన రోజు నాకు పెద్ద శబ్దం వినిపించింది, డాడీ అని 3 సార్లు పిలిచిన అరుపులు వినిపించాయి అని పోలీసులకు చెప్పాడు. ఒక కట్టు కథ అల్లినట్టుగా తెలుస్తోంది. పోలీసులకు కూడా ఎక్కడా డౌట్ రాలేదు. పిల్లాడు చేసుంటాడని ఊహించలేదు వాళ్ళు కూడా. కానీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆ రోజు ఆ పక్క బిల్డింగ్ లో వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న సాఫ్ట్వేర్ ఉద్యోగి హింట్ ఇచ్చారు, బిగ్ హింట్ ఇచ్చారు. మర్డర్ జరిగిన రోజు అతను ఆ బిల్డింగ్ లో వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాడు. బాలుడు సహస్ర ఇంట్లో నుంచి వెళ్లడం గమనించాడు. ఆ బిల్డింగ్ లో 15 నిమిషాల పాటు దాక్కున్నట్టుగా గమనించి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. అప్పుడు పోలీసులకు కూడా డౌట్ వచ్చింది. ఆ తర్వాత విచారించడం మొదలు పెడితే అసలు నిజం బయటకు వచ్చింది. మిస్టరీ వీడింది. సహస్రని 10 ఏళ్ల చిన్నారిని చంపింది ఎవరో తెలిసిపోయింది. 10వ తరగతి చదువుతున్న ఈ పిల్లాడే, మీరు టీవీ నైన్ స్క్రీన్ లో చూస్తున్న ఆ పిల్లోడే ఇంత దారుణానికి ఒడిగట్టాడు. దొంగతనానికి ముందుగా ప్లాన్ చేసుకున్నాడు. ఊహించకుండానే అక్కడ మర్డర్ జరిగింది. కత్తి కూడా తెచ్చుకున్నాడు. ఒకవేళ దొంగతనం తర్వాత ఎవరైనా ఉంటే చంపాలనుకున్నాడేమో ముందుగానే. అతను రాసుకున్న ప్లాన్ అయితే దొంగతనం చేసి అక్కడి నుంచి ఎస్కేప్ అవ్వాలి. కానీ సహస్ర ఆ రోజు ఇంట్లోనే ఉండటంతో ఆమెని అతి కిరాతకంగా, విచక్షణ రహితంగా, విచ్చలవిడిగా కత్తితో పొడిచి చంపేసి పారిపోయాడు. 4 రోజుల పాటు ఎలా ఉన్నాడు? ఆ గిల్ట్ ఫీలింగ్ లేదా? ఒక మనిషిని చంపేసి మళ్ళీ పోలీసులకి భయపడకుండా, పోలీసులు చూస్తేనే పిల్లలు భయపడిపోతారు అని అంటాం కదా, కానీ పోలీసులకి కట్టుకదల్లాడు. ఒక పెద్ద శబ్దం వినిపించిందంట ఆ రోజు, హత్య జరిగిన రోజు. సహస్ర డాడీ డాడీ అని అరిచిందంట 3 సార్లు. విన్నాడంట. అలా కట్టుకదల్లాడు. పోలీసులు కూడా నిజం అనుకున్నారు. పిల్లాడు అబద్ధాలు చెప్తాడని ఎవరు అనుకుంటారు? కానీ ఆ రోజు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న సాఫ్ట్వేర్ ఉద్యోగి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తో బాలుడి మీద అనుమానం కలిగి విచారిస్తే నిజం బయటపడింది. ఇతనే హత్య చేశాడు అని. ఆ తర్వాత అతని బాలుడి ఇంట్లోకి వెళ్ళి చెక్ చేస్తే, మొత్తం పరిశీలిస్తే ఒక లెటర్ దొరికింది. ఆ లెటర్నే మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. అతనికి స్పెల్లింగ్లు కూడా రావు, 10వ తరగతి చదువుతున్నాడు. కానీ ఎలా ప్లాన్ చేయాలి మర్డర్కి, దొంగతనానికి, ఇవి మాత్రం బాగా తెలుసు. తల్లిదండ్రులు కూడా పిల్లల్ని ఖచ్చితంగా మానిటర్ చేస్తూ ఉండాలి. గమనించాల్సినటువంటి విషయం ఇది. పిల్లలు వైట్ పేపర్ లాంటి వాళ్ళే, కానీ వాళ్ళ మైండ్ ఎలా మారుతోంది, వాళ్ళు చూస్తున్నవి ఏంటి? క్రైమ్ సినిమాలు ఎక్కువగా చూస్తాడట, అవే ఇంపాక్ట్ చూపించాయేమో. కానీ మరొక పసిపిల్లని, 10 ఏళ్ల చిన్నారిని ఎలా చంపబుద్దయిందే అదే అర్థం కావట్లేదు. ప్రతి ఒక్కరికి కూడా ఇన్సిడెంట్ విన్నప్పుడు భయం వేస్తోంది. ఎవరినైనా ఇంకా పిల్లల్నైనా నమ్మగలుగుతామా? ఇంకో పిల్లలతో ఆడుకోవడానికి పంపించగలుగుతామా? ఇంట్లో ఒక్క పిల్లని వదిలేసి వెళ్ళగలుగుతారా తల్లిదండ్రులు? అలాంటి భయాందోళన కలుగుతున్నాయి ఈ ఇన్సిడెంట్ తరువాత. సో పిల్లల్ని, మన పిల్లలు మనకి ముద్దే, కానీ వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారో గమనించుకోవాలి. మనం ఎంత బిజీగా ఉన్నా, ఇద్దరు తల్లిదండ్రులు వర్క్ చేస్తున్నా, పనులకు వెళుతున్నా కూడా పిల్లల మైండ్ సెట్ ఎలా ఉంటుంది, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది, వాళ్ళు ఏం చూస్తున్నారు ఎక్కువగా వీడియోలు, తర్వాత వాళ్ళు అతను రాసిన పేపర్ ముందుగానే చూసినా కూడా ఇంత దారుణం జరుగుండేది కాదేమో. ఎవరిని అనగలం? ఎవరిని అన్నా మాత్రం, ఎవరిని నిందించినంత మాత్రాన పోయిన ప్రాణం తిరిగి వస్తుందా? ఎంతో భవిష్యత్తు ఉన్న 10 ఏళ్ల చిన్నారి చనిపోయిందే. ఎవరిని దీనికి బాధ్యుల్ని చేయాలి? ఆ పిల్లాడి మైండ్ సెట్నా, అతన్ని గమనించుకోలేకపోయిన తల్లిదండ్రులనా, టీచర్లన్నా, లేకపోతే ఈ సమాజాన్నా? ఎవరిని బ్లేమ్ చేయగలం? సో ప్రస్తుతం అయితే విచారణ జరుగుతోంది. పోలీసులు అదుపులో ఉన్నాడు ఈ పిల్లాడు. సో తర్వాత ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనేది చూడాలి. ఇలాంటి ఘటనలు జరగకుండా కూడా చర్యలు అవసరం, పిల్లలకి మానిటరింగ్ అవసరం. ఇవన్నీ కూడా జరగాల్సిన విషయాలు.